ప్రైజ్ ద లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? లేస్తున్న వెంటనే దేవుడు నాతో మాట్లాడాలి అని ఒక చక్కని నిరీక్షణ కలిగి ఉన్నారా? చక్కటి వాగ్దానము ఆదికాండము 29:31 వచనంలో ఉంది. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భమును తెరచెను, రాహేలు గుడ్రాలై ఉన్నది. ఒక అతనికి 2 భార్యలు ఉన్నారు. మరి ఆయన ప్రేమించిన ఆమె పేరు రాహేలు. తండ్రి మరి బలవంతంగా మరి పెద్ద కుమార్తెనిచ్చి పెళ్లి చేసిన ఆమె పేరు లేయా. బైబిల్లో ఉన్న వీరు లేయా అనగా అలసిపోయినది అని అర్థం అన్నమాట. ఆమె పేరు యొక్క అర్థం. నిజంగానే లేయా అలసిపోయింది. ఎందుకంటే భర్త తనని ప్రేమించట్లేదు. ఒకసారి మనం ఆలోచిస్తే లేయాని ఎందుకు బలవంతంగా యాకోబుకిచ్చి పెళ్లి చేశారంటే, నాకు తెలిసి నేను అనుకుంటున్నాను లేయా యొక్క కళ్ళు ఎలాగున్నాయంటే జబ్బు కళ్ళది అని వాక్యంలో ఉంది. సో ఆమె చూడ్డానికి బాగుండేది కాదు. సో ఎన్నో వివాహ సంబంధాలు చెడిపోయి ఉండవచ్చు. చాలామంది వచ్చి చూసి మాకు వద్దని చెప్పి ఉండవచ్చు. అక్కడి నుండి నిరాకరించబడి ఉండుట ఆమె చూసిందేమో. కానీ ఏదోలా అలాగా బలవంతంగా పెళ్ళి తర్వాత కూడా భర్త తనకంటే ఎక్కువ తన చెల్లని ఎక్కువ ప్రేమించడము చూసి చాలా బాధపడి ఉంటారు కదండి. ఏ స్త్రీకైనా భర్త ప్రేమించట్లేదంటే బాధపడతారు. మరి అటువంటి సమయంలో నన్ను లెక్క చేయట్లేదు, నన్ను ప్రేమించట్లేదని ఇల్లు వదిలి వెళ్ళిపోలేదు లేయా. అక్కడే దేవుని మీద నిరీక్షణ ఉంచి ప్రార్థన పూర్వకంగా ఉంది. దేవుడు ఏం చేశాడంటే, లేయా ద్వేషింపబడుట దేవుడే చూస్తున్నాడు. మనుషులు నిన్ను ద్వేషిస్తున్నారా? నిన్ను అన్యాయంగా నిన్ను చూస్తున్నారా? మరి నీ పట్ల నిన్ను అసలు లక్ష్య పెట్టట్లేదా? గుర్తుపెట్టుకో, ఎవ్వరు పట్టించుకోకపోయినా నీవు ద్వేషింపబడుతుంది దేవుడు చూస్తున్నాడు. గాడ్ సీస్. అన్యాయం సహించాడు ఆయన చూస్తున్నాడు. నీకేం జరుగుతుందో చూస్తూ ఉంటున్నాడు. చూడండి, ఎల్ రోయి అనగా చూస్తున్న దేవుడు. నిజమే, ఆయన చూశాడు కాబట్టి ఆమెను గణపరిచాడు, ఆమె గర్భాన్ని తెరిచాడు, చక్కని కుమారులను ఇచ్చాడు. యాకోబు ఆమెను దీవించేలాగా తల్లిగా రెస్పెక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. ప్రేమించడం పక్క పెడితే ఆయన రెస్పెక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. కుమారులందరూ తల్లిని రెస్పెక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తూ ఉండగా చెల్ల రాహేలు చాలా బాధపడి అసూయపడినట్టుగా వాక్యం సెలవిస్తుంది. నిజమే, ఈరోజు నేను ఎవరైతే ద్వేషిస్తున్నారో మరి అక్కడ నుంచి వెళ్ళిపోక అక్కడే ఉండి, ప్రభా నీవు చూస్తున్నావు కదా నాయన, నువ్వు చూచే దేవుడు కదా, నా స్థితిని మార్చు, నా స్టోరీని మార్చు ప్రభా అంటే దేవుడు ఘనపరిచే దేవుడు, దీనులను పైకి లేవనెత్తే దేవుడు. మనుషులు ఎక్కడైతే నిన్ను తృణీకరిస్తున్నారో అక్కడే వారందరూ నీ యొక్క ఘనతని వారు చూసి, దేవుని దీవించడం వారు చూసి, గొప్ప కార్యాలు దేవుడు నీ పట్ల చేయడం వారు చూసి ఒకరోజు నేను బలంగా హెచ్చించబోతున్నారు. కాబట్టి ఈరోజు నన్ను వీళ్ళు లైక్ చేయట్లేదు, మా సర్స్ లైక్ చేయట్లేదు, లేకపోతే నేను వెళ్తున్న జాబ్ ప్లేస్లో నన్ను ఎవరు లైక్ చేయట్లేదు అని నువ్వు అనుకోవడానికి వీల్లేదు. గాడ్ లవ్స్ యూ, గాడ్ చోజ్ యూ, అని నిన్ను ఎన్నుకున్నాడు. శ్రేష్టమైన బహుమానం నీకు దయచేయబోచున్నాడు. You are going to be a blessing to many people. Hallelujah. Your blessing will make many people jealous. కాబట్టి చిన్న ప్రార్థన చేస్తాం, కళ్ళు మూసుకుందాము. పరిశుద్ధుడా మహోన్నతుడగు తండ్రి, మమ్మల్ని ద్వేషిస్తున్నారే, మేమంటే ఎవరు గిట్టట్లేదే, ఇష్టపడట్లేదే, నేను ఎంత ప్రయత్నం చేసినా అయ్యో నన్ను ద్వేషిస్తున్నారని ఎవరైతే బాధపడుతున్నారో ఈ రోజు నాయన నువ్వు వారికి చెప్పిన వాగ్దానం నేను చూస్తున్నాను. నేను అన్యాయం చూస్తున్నాను, నువ్వు ద్వేషింపబడటని చూస్తున్నాను, కానీ నేను నిన్ను ఎన్నుకున్నానని చెప్పిన దేవుడు, బిడ్డల్ని ఎన్నుకున్న విధానం బట్టి నీకు వందనాలు. ఈరోజు ఈ వాగ్దానం చేసిన దేవా, అయ్యా మమ్మల్ని ఎవరైతే ద్వేషిస్తున్నారో చీ అని అయ్యా చిరాగ్గా తీసి పడేస్తున్నారు, వారందరి ముందు మమ్మల్ని హెచ్చించబోచున్నందుకు నీకే వందనాలు తెలియపరుస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. You see, God is going to exalt you. So don't worry about anything. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మీతో దేవుడు మాట్లాడితే ఖచ్చితంగా కింద కమెంట్లో పెట్టండి. God is going to bless me so much that many people are going to get jealous about me అని పెట్టండి. May God bless you. Have a blessed day. Praise Lord.